నేటి అందాల పోటీల వ్యతిరేక సదస్సుకు హాజరైన వారందరికీ నమస్కారం అండి. కుల నిర్మూలన సంఘం తరఫున నమస్కారం. 2 రోజుల క్రితమే మనం చూసాం, తన భర్తకి 2 కిడ్నీలు పాడైపోయాయి. తనకు ఒక ఆడపిల్ల. నేను ఈ ఆడపిల్లని పెంచలేను, రేపు ఈ పెళ్లి భారం నేను మొయ్యలేను, నాకు ఇది చాలా కష్టం అని చెప్పి ఆ తల్లి ఆ పిల్లని చంపేసింది. ఇది 2 రోజులు. ఇలానే చాలా మంది తమ ఆడపిల్లల్ని చంపేసి వాళ్ళు కూడా చనిపోయిన తల్లులు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో సంఘటనలు ఇలా జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్ల అనేది తన అమ్మ కడుపు నుంచి భూమి మీద పడడానికి ఎంతో పోరాటం చేస్తుంది. రాజస్థాన్లోని ఒక ఊరు, వాళ్ళకి ఊరికే స్కానింగ్ సెంటర్ వస్తుంది, మొబైల్ స్కానింగ్ సెంటర్ వస్తుంది. అక్కడికి వచ్చి స్కానింగ్ చేసి ఆడపిల్ల అనగానే చంపేస్తున్నారు. అలాంటి ఇప్పుడు ఒక 4 గ్రామాలు రాజస్థాన్లో ఉన్నాయి. అంత పోరాడి ఆమె ఆ భూమి మీద పడిందంటే పెద్ద వండర్ అయ్యే రోజులు వస్తాయేమో అనిపిస్తుంది. ఆ పుట్టి పెరుగుతున్న ఆడపిల్ల ఈ రోజు ఒక ఆస్తిగాను, తమ సొంత ఆస్తిగా నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పిందే చదవాలి, నేను చెప్పిన వాడినే చేసుకోవాలి, అంత నియంత్రణ అని చూస్తున్నాం. తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటే చంపేస్తున్నారు. మన ఇంత మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి, స్మిత, వీళ్ళు వాళ్ళు, ఈ అందాల పోటీలు చాలా గొప్పవి అవి ఇవని మాట్లాడుతున్నారే. మొన్న ఇబ్రహీంపట్నంలో కానిస్టేబుల్ నాగమణి చనిపోతే ఒక్క లీడర్ మాట్లాడాలి, ఒక్క మంత్రి మాట్లాడాలి, ఒక గల్లీ లీడర్ కూడా మాట్లాడలేము. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ కార్పొరేటర్ కూడా రాలేదు. కానీ అందాల పోటీలు చాలా గొప్ప అని చెప్తున్నారు. ప్రపంచంలో ఎవడో ఒకడు నిర్ణయించిన డైమెన్షన్స్ 24, 36, 90 సెంటీమీటర్స్ లో ప్రపంచంలో ఉన్న అందరూ మహిళలు ఇమ్మడాలి అనేది ఏదైతే చెప్తున్నారో ఎంత దుర్మార్గమైంది. కానీ దీని గురించి మన ముఖ్యమంత్రి గొప్పగా చెప్తున్నాడు, స్మిత గొప్పగా చెప్తున్నాడు. ఇది కానీ ఒక పరువు హత్య జరుగుతున్న దీప్తి అనే అమ్మాయిని తల్లిదండ్రులు ఇద్దరు చున్నితో ఇలా కట్టి చంపేశారు. సాఫ్ట్వేర్ చదువుతున్న అమ్మాయి. అసలు ఏం చెప్తున్నారు? ఒక పుస్తకంలో చూశాను, బ్యూటీ అగ్లీ. బ్యూటీ అంటే తెల్లగా ఉన్న అమ్మాయి, అంటే గోల్డెన్ రంగులు వేసిన బొమ్మ. అగ్లీ అంటే నల్లగా ఉన్న అమ్మాయి, అంటే నల్లగా ఉంటే అగ్లీ. అంటే ఇప్పుడు నాలా నల్లగా ఉన్న వాళ్ళంటే అగ్లీనా? ఏం చెప్పుతుంది? ఇది ప్రభుత్వ పుస్తకంలో వచ్చిన విషయం. మొన్న ఒక వెబ్ సిరీస్ చూశాను, దుఫయ్య, అంటే దోపయ్య, అది అసలు దుఫయ్య అయింది. ఆ వెబ్ సిరీస్ లో అమ్మాయి ఆ ఊళ్ళో అందరికంటే ఎక్కువ చదువుకుంటుంది. ఆ ఊళ్ళో సౌదీకి వెళ్ళాలి అనే కార్మికులకి ఇంగ్లీష్ వర్డ్స్ అన్ని నేర్పుతూ ఉంటుంది. కానీ అమ్మాయికి పెద్ద బాధ ఏంటి అంటే తను నల్లగా ఉంటది. తను ఆ ట్రీట్మెంట్, నేను తెల్లగా కావాలి అనే ట్రీట్మెంట్ చేయించుకోవాలనడానికి ఆమె రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే అంత చదువుకున్న అమ్మాయి కూడా తను గొప్పగా ఉన్నాను ఫీల్ కాలేని పరిస్థితులు. ఎందుకంటే ఇలాంటి వాటిని ప్రోత్సహించడం వల్ల అమ్మాయిల మెదడులో అలాంటిది పోతుంది. ఇవాళ మోడీ అంటాడు, నాపై పేడ్ అంటాడు. అంటే మా తల్లి పేరు మీద ఒక చెట్టును నాటండి అంటున్నారు. కానీ మీరు తల్లి మెదడులలో నాటుతుంది ఏంటి? పెద్ద క్షోభ. ఆ పిల్లలు ఇప్పుడు చెప్పాను దుఫయ్య సిరీస్ లో, అంత చదువుకున్న అమ్మాయి, అంత సమాజాన్ని ఎడ్యుకేట్ చేస్తున్న అమ్మాయి కూడా నేను గొప్పగా ఉన్నానని అనుకోలేని పరిస్థితులు ఈరోజు మనకున్నాయి. సౌందర్యం అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన టేస్ట్ ఉంటుంది. సౌందర్యానికి, బ్యూటీకి ఒక ఖచ్చితమైన నిర్వచనం లేదు. శ్రమైక జీవనానికి మించిన సౌందర్యమే లేదని చాటి చెప్పాలి. ప్రభుత్వాలు దాని వైపు అడుగులు వేయాలి. ఈ రోజు ఈ 30 రోజులు వ్యాపారం జరుగుతుందంటే వ్యాపారం ఎవరు జరుగుతుంది? పెద్ద పెద్ద హోటళ్ళకి జరుగుతుంది. గల్లీలలో ఉండే వీధి వాళ్ళు బాగుపడతారా? దీని మీద కాస్మెటిక్ కంపెనీలకు జరుగుతుంది వ్యాపారం, కార్పొరేట్లకే జరుగుతుంది. ఏ ఒక్కరికి, సామాన్యమైన ప్రజలకు కానీ, రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళకి కానీ ఎవరికి జరగట్లేదు. ఇలాంటి ప్రోత్సహించడం మానాలి. తల్లి ఆడవాళ్ళ మెదడులో ఇవన్నీ వేయడం మానాలి. మీరు ఎలాంటి ప్రణాళిక ప్రకటించిన కుల నిర్మూలన సంఘం ఖచ్చితంగా సహకరిస్తుంది, మద్దతు ఇస్తుంది. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బిఎస్పీ శాంత మాట్లాడతారు.